అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పెళ్లి కారును డెకరేషన్ చేసిండ్రు పండ్లతోని, అదిరిపోయింది అంటున్నారు వీళ్ళ ఐడియాని. ఆటోల ఎక్కినట్టే ఎక్కిండ్రు బండి మీద, జనాలు ఏలేసుకుంటున్నారు ముక్కు మీద. గొడుగంతున్నది పుట్టగొడుగు, జోరుగా తీసుకుంటున్నారు సెల్ఫీలను. రోబోలకు పెట్టిండ్రు రన్నింగ్ పోటీలు, చూసి సంబరపడ్డారు జనాలు. పెండ్లికి పోయి కడుపు మార్చుకొని వచ్చిన వెన్నెల, అసలుకే ఆకలి నేను ఏడుస్తుంటే ఆర్త కావాలంట. పెండ్లి పిల్లగాడు ఫంక్షన్ హాల్కి పోయే కారు, లేకుంటే పెండ్లి పిల్ల ఫంక్షన్ హాల్కి పోయే కారు, ఆయన ఇద్దరిని ఊసబెట్టి భారత్ తీసే కారును ఎట్లా డెకరేషన్ చేస్తారులా, మంచిగా పువ్వులు పెట్టి మంచిగా డిజైన్ కట్టి చూడంగానే ఇది పెండ్లోళ్ళ కారు అనేటట్టు చేస్తారు. చాలా పెండ్లిళ్ళ కార్లకు ఎట్లా డెకరేషన్ చేస్తారో చూసినాం కదా. అయితే ఇక్కడ మాత్రం ఎట్లా చేసిర్రంటే, చూసిండ్రా నుల్లా పెండ్లి కారు డెకరేషన్ ఎట్లున్నదో? పోలా అద్రిపోలా, ఖతర్నాక్ గా కనబడే కమలా పండ్లు, నాజుగ్గున్న నల్ల ద్రాక్ష పండ్లు, పచ్చ ద్రాక్ష పండ్లు, ఆపిల్స్, కారు పైన పైనాపిల్స్ నడిమిట్ల డిజైన్ చేసి గులాబీ పూలను అతకబెట్టిండ్రు. ఏహే, అందరి లెక్క పువ్వులతో డెకరేషన్ చేస్తే ఏముంటది కిక్కు అనుకున్నారో గాని బరబరగా బండెడు పండ్లు తెచ్చిండ్రు. బహుత్ అచ్చే అనేటట్టుగా డెకరేషన్ చేసి సీదా ఫంక్షన్ హాల్కు దంచుకపోయిండ్రు. మరి ఇదే కారుతోని ఒగాళ్ళ భరత్ తీస్తే డ్యాన్సులు అయ్యేసరికి కారుకు ఎన్ని పనులు ఉంటాయో, ఎంతమంది డ్యాన్సులు పక్కన పెట్టచ్చి పండ్లు తింటారో గాని కారుకు డెకరేషన్ మాత్రం ఖతర్నాక్ ఉన్నదిలే. ఇట్లా ఇచ్చంద్రాలు అయితే అప్పుడప్పుడు చూడాల్సిందే, చూసి సంబరపడాల్సిందే. బైక్ మీద ఎంతమంది కూర్చోవచ్చునుల్లా, ఒక్కరు కూర్చొని డ్రైవింగ్ చేస్తే మంచిగా కంఫర్ట్గా ఉంటుంది. ఇద్దరు కూర్చుంటే ఓకే. ఇక ముగ్గురు కూసుంటే కూసున్నోళ్ళకి ఇబ్బంది, తోలేటోళ్ళకి ఇబ్బంది, మీదికెళ్ళి పోలీసులు చూస్తే ఫైన్లు. ముగ్గురుతోటి బైక్ ప్రయాణం అంటే అంత మంచిగా ఉండదు, అంత ఈజీ కూడా కాదు కదా. కానీ ఇక్కడ మాత్రం ఒక్క బైక్ మీద ఎంతమంది ప్రయాణం చేసిరో తెలుసునా? అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, ఇదేందయ్యా ఇది? ఓ అక్క, ఓ అన్న, ఒరే పిల్లలు, జర జాగ్రత్తగా పట్టుకోండిరా. 1 2 3 4 5 6, బాబోయ్ మొత్తం 6గురు కూసున్నారు. బండి నడిపేది ఒకలైతే టేంకు మీద ఒకలు కూసున్నారు. బండి నడిపే అన్న వెనకాల ఇద్దరు కూసోని వెనకాల ఒక కర్ర కట్టి దాని మీద పిల్లల్ని కూసోబెట్టిండ్రు. అయినా కూడా చూడుండ్రి బండి ఎంత రువ్వడిగా పోతున్నదో, తోలే అన్న కూడా ఎంత ఈజీగా నడుపుతున్నాడో. ఆటోలు ఎక్కినంత జనం ఎక్కిండ్రు. మరి ఇట్లా పోవాలే అని ఎవరు చెప్పిండ్రో, లేక ఆయన ఐడియాను ఇట్లా వీళ్ళే చేసిండ్రో తెలియదు గాని ఈ ఇచ్చంత్రాన్ని చూసిన జనాలు మస్తు అంటే మస్తు పరిశాన్ అవుతున్నారు. సత్యసాయి జిల్లా మడకశిర దగ్గర ముచ్చటిది. కానీ అన్నా నువ్వు మంచిగానే తోలుతున్నావు, వాళ్ళు కూడా మంచిగానే కూర్చున్నారు గాని సడన్ గా ఏదన్నా అడ్డం వచ్చి బ్రేకులు గిట్లా కొడితే లేనిపోని పీకులాట ఉంటది. జరా ఇప్పటికైనా ఇసొంటి ప్రయాణం ఆపు, సరేనానే? వాయమ్మా, ఒక్క బండి మీద 6 అంటే మామూలు మాటలు కాదు పోండ్రి. మీ కోళ్ళు మా ఇంటికి వస్తున్నాయి, మా ఇంట్లో చెత్తాచెదరం దవ్వుతున్నాయని లొల్లు పెట్టుకున్నలను చూసినాం. మీ కుక్క మా ఇంటి ముందు నిద్రపోతుందని, మా ఇంటికి వచ్చేటోళ్ళని చూసి మొరుగుతుందని కొట్టుకొని ఆఖరికి పోలీస్ స్టేషన్కి పోయిన కూడా చూసినాం కదా. అయితే ఈడ పిల్లులు చేయబట్టి లొల్లైందుల్లా. అరే పిల్లులు చేయబట్టి లొల్లేంది, అసలు ఏమైంది అంటారా? అయితే మీరే చూసేయండి. నీదెక్కడి కథరో, పిల్లులలో అని చెప్పి పిల్లులను చూపెట్టకుండా మనుషులు తిట్టుకునేది చూపెడుతున్నారు. ఇంతకీ పంచాదేంది అంటారా? కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో ఉన్న ఈ గల్లీలో ఒకరింట్లోనేమో మగ పిల్లి ఉన్నదట, ఇంకొకరింట్లో ఆడపిల్లి ఉన్నదట. అయితే మొన్ననే ఆడపిల్లి 4 పిల్లలకు జన్మనిచ్చిందట. గంతే, ఇగేమున్నది, ఇదంతా ఎదురుంగింట్లో ఉన్న మగ పిల్లి వల్లనే జరిగింది. మేము ఒక్క పిల్లినే సాకలేకపోతున్నాము, ఇప్పుడు 4 పిల్లులను ఎట్లా సాదాలి? మగ పిల్లి వాళ్ళు కూడా
బాధ్యత తీసుకొని 2 పిల్లులను సాదాలే అని ఆడపిల్లి ఇంటామె పిల్లులను తెచ్చి వీళ్ళు ఇంటి ముంగటేసేసరికి మాట విరిగి పెద్ద పంచాదైంది. బాబోయ్, అక్క మామూలు కోపంగా లేదు కదా. అయితే ఈ పంచాదంతా శనికి గాలివానైనట్టు కర్రలు పట్టుకొని కొట్టుకునేదాకా పోయేసరికి చుట్టుపక్కల పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మాట్లాడితే కీసులాట ఇంకింత ఎక్కువైందట. ఇక వీళ్ళిద్దరు నడమ పంచాది ఎటు తేలకుండేసరికి 3వ మనిషి బాధ్యత తీసుకొని పిల్లలను తీసుకొని పోయినట. కానీ చూడండి ఎటువంటి కథ నడిచిందో. మరి పిల్లులు పెద్దగైనాక మళ్ళీ ఏమన్నా కీసులాటలు ముంగట పడతాయో ఏమో కానీ ఈ ముచ్చట అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి జనాలు మస్తుగా నవ్వుకుంటున్నారు. కానీ చిత్రంగా ఉన్నదిలే పిల్లుల పంచాది. గ్యాస్ బుడ్డీలు బ్రహ్మాండంగా ఉన్నాయి, బుక్ చేసిన వెంటనే వస్తున్నాయి. ఎవ్వరు గుబులు పడద్దని ఒక దిక్కు గవర్నమెంట్ చెప్తుంది కానీ బుక్ చేయబోతే బుక్ కావట్లేదు. బుక్ అయిన వాళ్ళకు ఇంటికి వస్తలేవు. కట్టెల పొయ్యిలు పెట్టుకొని వండుకునేటోళ్ళని కూడా చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు ముచ్చటేంది అంటారా? గ్యాస్ బుడ్లు బుక్ చేసి బొచ్చడు రోజులైతున్నది, అయినా మెసేజ్ వస్తలేదు. గోడౌన్ కాడికి పోతే ఇస్తలేరని ఊర్లకు వచ్చిన గ్యాస్ ఆటోను రౌండప్ చేసి 2 నిమిషాలలో ఎత్తుకపోయినరు సంగారెడ్డి జిల్లా శివంపేటల. అగో చూడుండ్రి, ఒక దిక్కు డెలివరీ బాయ్ మొత్తుకుంటుంటే కూడా ఒక్కొక్కరు ఎట్లెత్తుకపోయినరో. ఓ అన్న పైలం కాలు మీద వేసుకునేరు, దెబ్బకు నుజ్జు అవుతుంది. దగ్గర 40 సిలిండర్లను జనాలంతా ఎత్తుకపోతే కంపెనీలకు ఏం చెప్పాలనో తెలియక చుక్కలు చూసిండట డెలివరీ బాయ్. మరి ఇంట్లో గ్యాస్ మంట లేదని ఎన్ని రోజులకెళ్ళి వీళ్ళంతా మంట మీద ఉన్నారో గాని గ్యాస్ బుడ్డి కనవడంగానే ఈ రోజు మా ఇంట్లో గ్యాస్ తోని వంట చేసుకోవచ్చన్న సంబురంతోని గిట్లేగా పడ్డారు. మరి ఎన్ని రోజులకి గ్యాస్ కష్టాలు తప్పుతాయో ఏమో గాని వాళ్ళ యుద్ధం చేయంగా మనం గ్యాస్ కోసం యుద్ధం చేయాల్సి వస్తున్నది. పోన్రి. ఇవాళ పెళ్లికి పోయేస్తా అన్నది, మంచిగా పొట్ట నిండా గుమ్మినట్టున్నదాడ. అందుకే కప్పను మింగిన పావు లెక్క నిమ్మలంగా నడుస్తున్నది. ఓ వెన్నెలా తెప్పక్క, మిర్చి బజ్జీ, తమలపాకు బజ్జీ, పూరి, పానీపూరి, నాన్సు, నాన్ వెజ్, చికెను, మటను. పక్క అసలుకే ఆకలి మీద ఉంటే గవన్నీ చదువుతున్నావు. ఆకలి మీద ఉండుడేంది? ఫంక్షన్ పోతేవు కదా. పోయినా కానీ ఆడ తాగేతందుకు నీళ్లు తప్పితే ఏం లేవు. అదేంది, మా వాళ్ళు ఎంగేజ్మెంట్ కే ఎన్నెన్నో వెరైటీలు పెట్టిర్రు, పెళ్లిళ్ళ పీకల దాకా తినుడే అంటివి. మా వాళ్ళు కూడా పెడదామని అనుకున్నారట కానీ పెట్టలే. ఎందుకు? పెళ్లి నాడు సుట్టపోలను ఉపాసం ఉంచుతామని మొక్కుకున్నారట్నా? ఆపుతావా నీ ఎటకారాలు? నేనేమన్నా, నువ్వే కదా పోయేటప్పుడు ఇంకో నన్ను కూడా రమ్మన్నావు. రాందే మంచిదైందిలే. అయినా పెళ్లిళ్ళ ఫుడ్ పెట్టకపోడేంది? ఎందుకు పెట్టలేదట? ఇరాను ఇరాకు వారు చేయబట్టి. ఏ ఆడవారుకు వీళ్ళు పెట్టే బువ్వకు ఏం సంబంధం? ఎందుకంటే క్యాటరింగ్ వాళ్ళు కుదరది అన్నారు కాబట్టి. వాళ్ళెందుకు కుదరదు అన్నారు? మళ్ళా వారు చేయబట్టే. ఏహే, ఇంకోసారి వారన్నామంటే వాత పెడతా. ఏమనుకుంటున్నావో? వారంటావు, క్యాటరింగ్ అంటావు, తిండి పెట్టలేదంటావు. చక్కగా చెప్పు. అది వారు చేయబట్టి. అబ్బా, ఈయనక్క చక్కగా అస్సలుకే ఓపిక లేదు. అది వారు చేయబట్టి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరుకుతలేవు కదా చక్కగా. అందుకే అంతమందికి వంట చేసుడు కాని పని అని వంటలు చేయలేదట క్యాటరింగ్ ఒప్పుకున్నోళ్ళు. అదేంటి, సిలిండర్ లేకుంటే కట్టెల పొయ్యి మీద వండొచ్చు కదా. వండొచ్చు గాని మీరు అనుకున్నన్ని తీర్ల వండుడు కాని పని ఏదో 1-2 తీర్ల పెడతామన్నారట. మరి ఇంకేంది? ఆ ముచ్చట్ల మాట పెరిగి లొల్లయి మొత్తానికే క్యాన్సిల్ చేసిండ్రట. ఓర్ని, మా వాళ్ళు ఒక్కళ్ళదే కాదు, చాలా జాగల్లో ఇదే పరిస్థితి అట. అసలుకే ఎండాకాలంలో చాలా పెళ్లిళ్ళు ఉంటాయాయే. మళ్ళీ నడుమ పూరీలు, బొబ్బట్లు, పుల్కాలు, బేగం బజార్ దోశలని జనాలు ప్లేట్లు పట్టుకొని నిల్చుంటే వాళ్ళ ముంగట్నే వేడిగా చేసిస్తున్నారాయే. సిలిండర్లు లేకుండా ఇన్స్టెంట్ వంటలు 100 మంది కండాలంటే కాని పని అంటున్నారట క్యాటరింగ్ వాళ్ళు. అంతేలే, అసలుకే లేదంటే ఇంకా ఇవన్నీ ఏడైతాయి. ఇక కొందరు వంటలు చేసేటోళ్ళు అయితే ఎప్పుడో 6 నెలల కింద తీసుకున్న అడ్వాన్స్ పైసలు కూడా వాపస్ ఇస్తున్నారట. మనకాడ అసలుకే బొక్కలు లేదంటే బొక్కలు ఇరగొట్టుకుంటారాయే. ఇక అసలుకే తిండే చక్కగా పెట్టట్లేదంటే
ఇంకెన్ని లొల్లులు అయితాయో. అచ్చటోళ్ళకైతే తెలియదు అపాట్ రాదు, సిలిండర్లు దొరుకుతలేవు తక్లీఫ్ అవుతుంది ఇట్లా అని. అవుననుకో. అంతకైతే ఆ టెంక నిమ్మలంగా చిన్న డిన్నర్ పెట్టుకొని అప్పుడు అన్ని తిర్ల తినబెడతారు గాని నేనైతే అసలే పొద్దున తినకుండానే వేనా, అడిగి పోయినాక తిందామని. మా తల్లే. సర్లే గాని ఇప్పటికే ఆలస్యమైంది, వార్త ఏమన్నా ఉన్నదా చెప్పేతందుకు? కొంచెమన్నా సోయున్నదా నీకు? అసలుకే ఆకలి నేను ఏడుస్తుంటే ఆర్త కావాలంటున్నా. ఓ సరే సరే, ఫస్ట్ అయితే పోయి తినిపోయేదన్నా. కానీ అదేదో బటర్ఫ్లై ఎఫెక్ట్ లెక్క అక్కడెక్కడనో అయ్యే యుద్ధానికి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది చూడుండ్రి. పబ్లిక్ పెళ్లిళ్ళు పెట్టుకునేటోళ్ళు జర ఈ తిండి తిప్పల యాది పెట్టుకొని దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. మీకు చిన్న క్వశ్చను, ఎప్పుడన్నా పుట్టగొడుగులు చూసిండ్రా? పుట్టగొడుగులు మేమెందుకు చూడలేదు? ఓ మస్తు చూసినావు. మొన్నటికి మొన్న మాది పుట్టగొడుగుల కూరే అంటారు కదా. సరే మరి పుట్టగొడుగులు ఎంత పెద్దగా ఉంటాయో తెలుసా? ఆగో గీదేంది వాణి, గింతంత ఉంటాయి అంటారా? అయితే మీరు ఇదివరకు చూసిన పుట్టగొడుగులు ఒక లెక్క, ఇప్పుడు మీరు చూడబోయే పుట్టగొడుగు ఇంకో లెక్క. చూసేయండి. దేవుడా, పుట్టగొడుగు ఏంది? నిజంగా గొడుగంత ఉన్నది అనుకుంటున్నారా? మీరు నిజంగా గొడుగంత ఏం లేదు గాని దానిలో సగానికి సగం అవుతున్నదుల్లా. ఆ డొప్పని చూడరాదుండ్రి, వాన పడ్డప్పుడు గొడుగు పెడితే ఎట్లుంటదో సేమ్ అట్లనే ఎట్లున్నదో. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఊర్లా ఇగో ఈ జీవన్ అన్నోళ్ళ ఇంట్లో పెరుగుతున్న పుట్టగొడుగు ఇది. ఈ నడుమ వర్షాలు పడి ఊర్లంతా తేమగుండేసరికి ఈ పుట్టగొడుగులు పుట్టుకొచ్చి గింత పెద్దగా అయిందట. కానీ భలే విచిత్రంగా ఉన్నదిలే పుట్టగొడుగు. మరి దీన్ని ఇట్లనే ఉంచుతారో లేకుంటే తీసేస్తారో తెలియదు గాని ఊరుకు ఊరంతా వచ్చి పుట్టగొడుగును చూసి ఫోటో తీసుకొని పోతుర్రాట. మరి ఇది ఇంతే ఉంటదో ఇంకింత పెద్దగా అవుతుందో తెలియదు గాని చూసిన వాళ్ళు మాత్రం ఓర్ని అవ్వ ఇదేంది పుట్టగొడుగు గింత పెద్దగా అయిందని నోరెల్ల పెడుతున్నారు. ఇయాల్టి కాలంలో సినిమాకు పోతే కౌంటర్ల నిల్చొని టికెట్ తీసుకునేటోళ్ళు ఎంత మంది చెప్పుండ్రి. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొని మెసేజ్ చూపెట్టి లోపలికి ఓడేనాయే. కానీ అదివరకు అట్లా కాదు కదా, బరాబర్ కౌంటర్లో నిల్చొని టికెట్ తీసుకోవాలి. అగో అట్లా తీసుకున్న టికెట్లను ఏం చేసిండ్రో చూడుండ్రి ఒక అన్న. ఇగో ఈ అన్న గురించే వార్త. అగో చూడుండ్రి ఎన్నెన్ని టికెట్లున్నాయో అన్న దగ్గర. ఏంది ఇవన్నీ? అన్నకేమన్నా టాకీస్ ఉన్నదా? మిగిలిపోయిన టికెట్లా ఇవి అనుకునేరు? కాదు, అన్ని అన్న చూసిన సినిమా టికెట్లే. అవును, అన్న పేరు వెంకట్రావు, విశాఖపట్నంలో ఉంటాడు, ఓంగాడు పని చేస్తాడు. 40 ఏళ్ల నుంచి చూసిన సినిమా టికెట్లన్నీ ఓరకు పెట్టిండట అన్న. ఏం తక్కువ 1300 టికెట్లున్నాయట అన్న కాడ. ఎంత టికెట్ ధర కానుంచున్నాయన్న నీ దగ్గర? చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ 40 సంవత్సరాల్లో 1300 సినిమాలు చూశాను. 1300 సినిమా టికెట్ల సేకరణ నా దగ్గర ఉందండి. అమ్మ బాపురే, 40 పైసల టికెట్ కానుంచున్నదంటే చూడుండ్రిగా. చిన్నప్పటి నుంచి ఏ సినిమాకి పోయినా టికెట్ దాచి పెట్టుకున్నాడు అలవాటట అన్నకు. ఇప్పుడు ఇస్తున్న టికెట్లు వేస్ట్, అచ్చే ఎక్కువ రోజులు ఉండదు, ఉత్తగానే పోతుంది. అప్పటి అయితే అట్లనే ఉన్నాయి అంటున్నాడు. కానీ నిజంగా ఈ టికెట్లు చూస్తుంటే మీకు కూడా మీరు ఓరకు పెట్టుకున్న టికెట్ తీసుకునే తందుకు ఒగల మీద ఒగలెక్కి లైన్ల జొర్రి తీసుకున్న రోజులు యాదికొస్తున్నాయిలే. ఎంతైనా అప్పటి రోజులే వేరు. నేల టికెట్ 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల టికెట్ తీసుకొని చూసినప్పుడు వచ్చిన కిక్కు ఇప్పుడు సినిమా చూస్తే అత్తలేదనుకుంటా వెనకటి రోజులు యాద్ చేసుకుంటున్నారట. అన్నింటికి ఎవ్వరొచ్చినా ఈ టికెట్లు చూసినా కూడా. కానీ భలే హాబీ పోండి అన్నది. దీంతో ఏం ఒరిగేది లేకపోవచ్చు అన్నకు గాని అదో తుత్తి అంతే. ఉంటారు ఇట్లా తీరు లాబీలున్నోళ్ళు. అయినా ఇప్పుడు యాభీ జయంగానే కదా అన్న ఆర్తలకెక్కింది కదా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.